నేను ఎప్పుడు కూడా నా కుటుంబ సభ్యుల రాజకీయాలకి వాళ్ళు ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో చూస్తే గతంలో చూస్తే నలుగురు ఉండేవారేమో, కానీ ఇక్కడ ఒకడే ఎమ్మెల్యే. రాజానగరం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలే. ఎక్కడ ఎలాంటి దోపిడీకి పాల్పడరు, కేవలం సేవ మాత్రమే చేస్తారు. దోపిడీకి పాల్పడే ఎమ్మెల్యేలు గతంలో ఉండేవారేమో, కానీ మా యొక్క భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ప్రతి కార్యకర్త, ప్రతి వీర మహిళ, ప్రతి సానుభూతి పరుడు కూడా ఇక్కడ ఎమ్మెల్యే. కేవలం సేవ చేయడానికి నాతో సహా. నా కుటుంబ సభ్యులు, నా అన్న తమ్ముడు ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు, నా భార్య బామ్మర్తో ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు. కేవలం సేవకు మాత్రమే మేము ఇన్వాల్వ్మెంట్ ఉన్నాం. నా భార్య కూడా సేవే చేస్తుంది. తనకు పదవులు అక్కర్లేదు, తనకు లేకపోతే పథకాలు అక్కర్లేదు, తనకి ఏది అవసరం లేదు. కానీ ఎలక్షన్లో ప్రతి గడప నేను ఎక్కాను. సొంత ఆడపడుచులను స్వీకరించారు. ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి 98,000 గడపలో నేను 3 సార్లు ఎక్కాను, ఒక్కొక్కరి గడప అని. అలాంటప్పుడు వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు నేను ఉండాలి అని చెప్పేసి ఆవిడ ముందుకు వచ్చాం. నేరమా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. సేవ చేయడానికి ముందుకు రావడం నేరమా? నేరమని మీరు భావిస్తే ఖచ్చితంగా ఆవిడ గృహిణిగానే ఉంది 25 ఏళ్ళు. ఇప్పుడు కూడా ఆవిడ గృహిణిగానే ఉంటుంది. దయచేసి తప్పుడు ప్రచారాలు చేసి లబ్ధి పొందాలని మీరు అనుకోవచ్చు.